తెలంగాణలో వచ్చే ఎన్నికలకి అధికారం సాధించడం కోసమని ఇటు కీలక ప్రణాళికతోని 3 పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ప్రణాళికతోనైతే వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలైన అటు కేసీఆర్ మరియు ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా ఇటు పాదయాత్రతో ఒకరు, బస్సు యాత్రతో ఒకరు రాబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత కేసీఆర్ బస్సు యాత్రతో, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ పాదయాత్రతో రాబోతూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలకి, అన్ని మండలాలకి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలంటే పాదయాత్రతోనే సాధ్యం అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రానప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటు బట్టి విక్రమార్క మల్లు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు కీలక నేతలంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల పాదయాత్ర చేశారు, చూసాం. దానివల్లనే కొంత జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది, అధికారంలోకి వచ్చిందనే భావనలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా మనం కూడా ప్రజల్లోకి వెళ్ళాలని కూడా బీఆర్ఎస్ ఫిక్స్ అయినట్టు కూడా కనబడతా ఉంది. బీఆర్ఎస్ వచ్చే ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా సాగిపోతూ ఉంది. ఇప్పటికే కీలక కమిటీలను వేసుకుంటూ ఎస్ఐఆర్ లాంటి ఏవైతే వస్తూ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ సైన్యం సిద్ధమవుతూ ఉంది. ఇప్పటికే అగ్రనేత అయిన కేసీఆర్ కీలక నేతలందరూ కూడా ఎర్రబెల్లి ఫామ్ హౌస్కి పిలుచుకొని వాళ్ళందరికీ కూడా తెలంగాణలో అధికారంలోకి రావాలంటే మనమేం చేయాలి అనే అంశాలపైన కూడా చర్చించారు. ఈ నేపథ్యంలో కీలక నేతలందరూ కూడా జిల్లాలలో పర్యటన చేయాల్సిందే, ప్రతి అంశం మీద బీఆర్ఎస్ క్యాడర్ మాట్లాడాల్సిందే అన్నట్టుగా కేసీఆర్ చెప్పారంట. అదేవిధంగా కీలకమైన పదవులలో కూడా పార్టీకి సంబంధించిన కీలకమైన పదవులలో కీలక నేతలకి ఇవ్వబోతున్నట్టుగా కనబడతా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీలో కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీ నివేదిక ప్రకారము పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు కావచ్చు, నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను కావచ్చు, అన్నిటిని కూడా ప్రకటించబోతా ఉన్నారు. ఇప్పటికే ఎస్ఐఆర్ ఎదుర్కోవడానికి నియోజకవర్గాల వారీగా మరి ఇన్ఛార్జీలు అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా పార్టీ సభ్యత్వం కోసం కూడా ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. ఆ ఇన్ఛార్జీలతో పాటు మరో కొంతమందికి కూడా బాధ్యతలు అప్పగించి ప్రతి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేసే విధంగా ప్రణాళికతోని వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే కేసీఆర్ తన యొక్క అనారోగ్యం కారణంగా తనున్న ఇప్పుడు పరిస్థితులలో పాదయాత్ర చేయలేడు కాబట్టి బస్సు యాత్ర చేసే అవకాశాలు కనబడతా ఉంది. ప్రతి జిల్లాలో కేసీఆర్ సభ ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. కేటీఆర్ పాదయాత్ర చేసుకుంటూ జిల్లాల పర్యటన చేస్తే ఇటు కేసీఆర్ బస్సు యాత్రలతో ప్రతి జిల్లాకు వచ్చే అవకాశం కనబడతా ఉంది. దీనిపైన ఇప్పటికే బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది. అయితే హరీష్ రావు కూడా పాదయాత్రకి సిద్ధం అంటా ఉన్నారు. తను కూడా మరోవైపు నుండి పాదయాత్ర చేసుకొని వస్తాను, ఏదైతే గులాబీ జెండాను ప్రతి జిల్లాలకి వ్యాప్తి చేసే విధంగా నేను కూడా పాల్గొంటాను అంటూ హరీష్ రావు కూడా పిలుపునిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అగ్రనేతలందరూ కూడా జిల్లాల బాట పడుతూ ఉన్నారు. ఇంకా ఎలక్షన్స్కి దాదాపుగా 2 సంవత్సరాల సమయం ఉంది. ఇప్పటి నుండే ఒక యుద్ధ వాతావరణం అయితే కనబడతా ఉంది. టార్గెట్ తెలంగాణగా బీజేపీ ఒక నినాదాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ కూడా వ్యూహాత్మకంగా క్రియాశీలక కార్యకర్తలకి కీలక పదవులు ఇస్తూ పార్టీ కూడా ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ కూడా టఫ్ పోటీ ఇచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. వాళ్ళకు కూడా కీలకంగా పదవులలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయనే భారీ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రజల సంక్షేమం కోసం అనేక అంశాలపైన దృష్టి సారించింది. ఏవైతే హామీలు ఇచ్చారో హామీలను నెరవేర్చే దిశగా ఇటు ప్రభుత్వం వెళ్తూ ఉంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కొంత అతలకుతం అవుతున్నా కానీ, తెలంగాణలో కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలకు ఇస్తా అన్న సంక్షేమ కార్యక్రమాలు అందించుకుంటా వచ్చే ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తాము, ఏదైతే తెలంగాణలో 10 సంవత్సరాల పాటు ఒకే పాలన నడుస్తూ ఉంది కాబట్టి ఈ 10 సంవత్సరాలు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటి నుండే కీలకంగా నేతలందరూ కూడా వారి ప్రణాళికతో ఉన్నట్టుగా కనబడతా ఉంది. మరి చూడాలి తెలంగాణలో మరి కేటీఆర్ పాదయాత్ర, కేసీఆర్ బస్సు యాత్ర ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అనేది.